చెప్పుకుంటాడు. ముస్లిం అయినా, హిందూ అయినా, క్రిస్టియన్ అయినా, నేను హిందువులని గర్వంగా చెప్పుకుంటాను. మన పూర్వీకులు ఎంత కష్టపడ్డారు సినిమా చూపించాడు అన్న. ఫస్ట్ టైం పుల్లు సింహాలు కూర్చోబెట్టాడు. ఫస్ట్ టైం పవర్ స్టార్ ప్యారసింగ్ కూర్చోబెట్టాడు. ప్యారసింగ్ కూర్చోబెట్టాడు ఏం చెప్పడం, లోడింగ్ తింటాడు అంతే. సెకండ్ పార్ట్ వేరేలా ఉంటుంది. రాజమౌళి తిప్పే ఇలా ఉన్నో బాబా థియేటర్ లో ఏ బ్యాడ్ అన్నా, ఏ బ్యాడ్ చూడొచ్చు ఫ్యామిలీతో అలా కూర్చుని చూస్తూ. సినిమా చూసి తర్వాత రివ్యూ ఇవ్వండి. ఎందుకంటే ఒకటే దేవుడు, అది మా పవన్. సినిమా చూసి రివ్యూ ఇవ్వండి. ఆ పుల చొక్కా 2-3 టమోటాల లాగా బిఫోర్ సినిమా చూడుకోకుండా రివ్యూ ఇవ్వద్దండి. సినిమా మాత్రం సూపర్. సెకండ్ హాఫ్ కొంచెం స్లో ఉంది, అంటే స్టోరీ పరంగా ఇప్పుడు హిందువుగా బ్రతకాలి అంటే పన్ను చెల్లించాలి అనేటువంటి మెసేజ్ మా ఎవరికి తెలియదు. చాలా కష్టపడ్డారు. మన స్వతంత్రం హిందూ ఈ యొక్క రాజ్యం రావడానికి చాలా కష్టపడ్డామని తెలుసు, కానీ ఇంత కష్టపడాల్సి వచ్చింది వాళ్ళందరూ కష్టపడ్డారో మాకు తెలియదు. దీంట్లో పవన్ కళ్యాణ్ గారు నటించడం ద్వారా, ఒక పెద్ద హీరో నటించడం ద్వారా ఇది అందరికీ తెలిసింది. ఒకప్పుడు ఎంత కష్టపడ్డామనేటువంటి తెలిసింది. కాబట్టి ఈ సినిమా ఎంత బాగుందంటే, పవన్ కళ్యాణ్ గారికి ఒక డ్రీమ్ ఉంటుంది, ఇలాంటి క్యారెక్టర్ చేయాలని చెప్పి ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా, దాన్ని మించి చేశారు. చాలా వయసుని మించి కష్టపడ్డారని చెప్పి గట్టిగా చెప్పొచ్చు. ఈ చారిత్రాత్మక సినిమా పవన్ కళ్యాణ్ గారికి సెట్ అయిందంటారా? చాలా అద్భుతంగా తీశారండి. సెట్ అవుతుంది అనడానికి లేదు. ఆయన క్యారెక్టర్ ఇమిడిపోయారు దాంట్లో. ప్రతిదీ కూడా ఇప్పుడు ఫైట్లు మనం చాలా సినిమాలో చూస్తూ ఉంటాం. వాళ్ళు చేసే ఫైట్లకి అక్కడ జరిగే సిచ్యువేషన్ సంబంధం ఉండదు. కానీ ఇక్కడ అలాంటి ఫైట్లే ఉండవండి. ఆయన మార్క్ ఫైట్లు ఏది మనం ఇట్లా జరిగింది ఏంటి అనేది ఉండదు. చాలా అద్భుతంగా వచ్చింది సీన్. పవన్ కళ్యాణ్ గారు పక్కన హీరోయిన్ సెట్ అయిందంటారా? నిధి అగర్వాల్ చాలా అద్భుతం. నిధి అగర్వాల్ ని ఫస్ట్ షాట్ ఆవిడ కనబడ్డ షాట్ కి ఫిదా అయిపోవాల్సింది ఎవరైనా, అంత బాగా ఉంది. ఒక్కొక్కటి చెప్తున్నా, ప్రతి ఒక్కటి చెప్తున్నా, ఎవడైనా సరే ట్రోల్ చేస్తే మన వేరే లెవెల్ బ్రో. సినిమా వేరే లెవెల్, ఆల్మోస్ట్ బ్లాక్ బస్టర్ అయిపోతుంది. ఏం మైండ్ ఏం పనిచేయట్లేదు ఉంది సినిమా మాత్రం. అవునన్నా, బ్లాక్ బస్టర్ ఇట్టాను అసలుకి. నీతి అగర్వాల్ అయితే యాక్టింగ్ సూపర్ అయింది అన్న. వన్ మ్యాన్ షో అన్న అసలుకి సినిమా మొత్తం. పవన్ కళ్యాణ్ విఎఫ్ఎక్స్ ఎలా ఉన్నాయి సినిమా? విఎఫ్ఎక్స్ బాగున్నాయి అన్న. లాగ్ ఏం లేదన్న, స్టోరీ పరంగా వెళ్ళింది అంతే. సెకండ్ ఇంకా నెక్స్ట్ పార్ట్ అయితే వెయిటింగ్ అన్న. ఎంట్రింగ్ బాగుందన్న అసలుకి. యాక్షన్ గానీ, అంటే తను వచ్చిన వేరు కానీ చూస్తాను దొంగలాగా అనిపించాడు, కానీ తర్వాత అంటే తెలిసింది సినిమా చూస్తుంది అంతే అన్న. ట్రెండ్ సెట్ చేశాడు. సనాతన ధర్మం, హిందూ ధర్మం, ముస్లిం అనేది కుల మతాలకు వివాదాలుగా ఈ రోజు చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ సినిమా. ఆయనతో పాటు ఉన్న ముస్లింలను కూడా ఈ రోజు ప్రాధాన్యత ఉంది. ముస్లింల పైన ఇది భిన్నత్వంలో ఏకత్వం లాగా ఈ రోజు తెలుగు ఇండస్ట్రీలో మంచి సినిమా తీసినటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఏఎం రత్నం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎట్లుందన్న సినిమా చాలా బాగుంది. ఇప్పుడే చూడడం జరిగింది. మార్నింగ్ 8 AM వచ్చాను షోకి. ఇంట్రొడక్షన్ సీన్స్ చాలా బాగున్నాయి. పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ మూవీ అయితే ఖచ్చితంగా. నిధి అగర్వాల్ యాక్టింగ్, అట్లానే క్రిష్ డైరెక్షన్ ప్లస్ మన జ్యోతి కృష్ణ డైరెక్షన్ చాలా బాగున్నాయి. పార్ట్ 1 అయితే చాలా బాగుంది. ఫ్యామిలీతో అందరూ వచ్చి చూడొచ్చు. చాలా బాగుంది. పవన్ స్టార్ మళ్ళీ బ్లాక్ బస్టర్ చేసిండు. మళ్ళీ అంటే ఇంకా రికార్డుల మీద రికార్డులన్నీ, అంటే ఇప్పుడు ముందు వచ్చిన పిక్చర్లు అన్నిటికీ రికార్డులు కొట్టేసిండు. ఇక తిరుగులేదు పిక్చర్ కి. బ్లాక్ బస్టర్ సూపర్ కలెక్షన్ కూడా అవుతుంది. పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు తీసిన ఫస్ట్ సినిమా కదా, అప్పటికిప్పటికి ఏమైనా తేడా ఉందా? యాక్టింగ్ కావచ్చు, ఏదైనా ముందు కంటే ఇంకా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. అంటే ముందు ఫిల్మ్ తీసినప్పుడు రాజకీయాలు రాకముందు కంటే ఇప్పుడు ఇంకా చాలా కసిగా సినిమాను తీసిండు. ఎట్లా తీసిండంటే అందరినీ ఉత్తేజపరిచే కంటే ఇంకో మంచి మెసేజ్ ఇచ్చారు అందరికి. మన ఇంకోటి హిందూయిజం డెవలప్మెంట్, అంటే హిందూయిజం కోసం సినిమా మంచిగా అనిపించింది. చాలా మంచి మెసేజ్ ఇచ్చారు. ఇంత ముందు తన సినిమాలో తన ఆపోజిట్ క్యాండిడేట్లకు ఒక డైలాగ్ అయితే ఇచ్చారు, వార్నింగ్ లాగా. ఇట్లా ఆ సినిమాలో తన ఆపోజిట్ క్యాండిడేట్ ఏమని వార్నింగ్ లాంటివి ఏమని ఇచ్చారా? వార్నింగ్ లేదు, కానీ మెసేజ్ మాత్రం చాలా సూపర్ మెసేజ్ ఉంది. అంటే వార్నింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ చూస్తేనే వార్నింగ్.